జైలు ఈరోజు మచిలీపట్నంలో DMRSగా ఒక నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి కార్యాచరణకి కొంతమంది జిల్లా నందమూరి నుంచి ముఖ్యం ఇక్కడ కూర్చోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి టెర్రరిస్ట్ దాడిని, పెహల్గామా టెర్రరిస్ట్ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశం అన్ని వర్గాలు బతకడానికి, అన్ని రకాల ప్రజలు కూడా స్వేచ్ఛగా జీవించడానికి ఒక గొప్ప భారత రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఈ దేశ పరిపాలన జరుగుతూ ఉంది. కానీ ఈ వర్గాల మధ్యన విభేదాలు సృష్టించడానికి, అనేక రకాల కులాలు మతాలుగా విడిపోయి మారణహాత్మం జరగడానికి కొన్ని దుష్ట శక్తులు ఈ దేశంలో చొరబడి అప్పుడప్పుడు ఇలాంటి మారణహాత్మ సృష్టిస్తూ ఉన్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వాలు లోతైనటువంటి దర్యాప్తు చేసి ఇది ఎందుకు మూలంగా జరుగుతుంది ఈ మారణహోమం అనే దాని మీద ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక మేజర్ ఆర్మీ మాట్లాడుతూ, రిటైర్డ్ మేజర్ ఆర్మీ మాట్లాడుతూ ఈ దేశంలో 3 సంవత్సరాలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ జరగడం లేదు, రక్షణ దళంలో ఎటువంటి రిక్రూట్మెంట్ జరగక 1,80,000 ఉద్యోగాలు తీసివేయడం జరిగింది, కేవలం ఆర్థిక పరంగా భారాన్ని తగ్గించుకోవడానికి తీసివేయడం జరిగిందని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది. నిజంగా అలాంటి జరిగితే కనుక ఈ కేంద్ర ప్రభుత్వ తీరును మేము ఖండిస్తా ఉన్నాం. దేశం సుభిక్షంగా ఉండాలంటే సరిహద్దుల్లో భద్రతా సైన్యం కట్టుదిట్టంగా ఉండాలి, తగినంత ఉండాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దీని మీద కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని ఏదైతే 1,80,000 మంది ఆర్మీని నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ చనిపోయినటువంటి 26 మందికి కూడా మేము నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.